నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి బైపాస్ పోచమ్మ ఆలయ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ మాంజిరా సంగారెడ్డి వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో డాక్టర్లు సుమారు 200 మంది వరకు పేషెంట్లకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జి అంజయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి క్యాంపులతో వైద్యం పేదల ఇంటి వద్దకే వచ్చినట్లు అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. మరియు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మాంజిరా సంగారెడ్డి అధ్యక్షులు సిహెచ్ అంజయ్య, కార్యదర్శి కమలాకర్ రాజు, కోశాధికారి మరియు రిటైర్డ్ మండల విద్యా అధికారి డి అంజయ్య మరియు రోటరీ క్లబ్ సభ్యులు కిషన్, దశరథ్, నాగిరెడ్డి, పాండురంగం మరియు బాలాజీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ మరియు వారి డాక్టర్లు క్యాంపులో పాల్గొన్నారు. మరియు 30వ వార్డు కౌన్సిలర్ వెంకటరాజు, 36వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ మాధురి ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. डॉक्टर साहब हेलो రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపుకు స్వాగతం సుస్వాగతం. ఈ రోటరీ క్లబ్ అనేది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గ్రంథాలయ చైర్మన్ జి అంజయ్ గారికి ఈ శుభ సందర్భంలో స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మన బాలాజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ శ్రీధర్ గారు ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి మాకు అంగీకరించి మాకు సహకారాలు అందిస్తున్న వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈ
మెడికల్ మెగా క్యాంప్ రోటరీ క్లబ్ మంజిరా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాలాజీ హాస్పిటల్ సౌజన్యంతో జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్ ఈ డాక్టర్స్ అందరూ ఈరోజు బీపీ కానీ షుగర్ టెస్ట్ కానీ ఈసీజీ చిన్న చిన్న ఏవైతే రోగాలు ఉంటాయో వాటన్నిటికీ డయాగ్నోజ్ చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనైనది ఈ డాక్టర్స్ ద్వారా. ఈరోజు ఈ కార్యక్రమం మంచి స్పందన ఉంది. చూస్తుంటే ఇక్కడ ఉన్న పేద పబ్లిక్ అందరికీ ఎంతో కొంత సహకారం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోటరీ క్లబ్ ద్వారా ఈ సర్వీస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయనైనది. దీనికి ముఖ్య అతిథిగా మా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అటువంటి అంజయ్య గారు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ఏరియాలో ఉన్న చిన్న పెద్ద పబ్లిక్ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. ఈరోజు ఈ పోచమ్మ గుడి ప్రాంగణంలో ఆర్సి మంజిరా సంగారెడ్డి ఆధ్వర్యంలో బాలాజీ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ గారి యొక్క సహకారంతో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నది. మరి ఇటు మెడికల్ క్యాంప్కి ఈ ప్రాంతంలో ఉన్న బీద ప్రజానికం, అదేవిధంగా ఎవరెవరైతే ఇల్లు వెళ్తున్నారో వారు మరి ఉచితంగా మెడిసిన్ కానీ ప్లస్ చెకప్స్ బీపీ షుగర్ ఈసీజీ వగైరా చెకప్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పి మేము ముందుగానే చెప్పడం జరిగింది. దానికి స్పందనగా ఈరోజు మరి పేషెంట్స్ కూడా మార్నింగ్ అవర్సే మరి సుమారు ఇప్పుడు ఒక 50 మంది వరకు పేషెంట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా ఇది 1 o'clock దాకా కొనసాగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. మనకు రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు మన రొటేరియన్స్ అందరి సహకారంతో మనం రోటరీ యొక్క ఆర్సి మంజిరా యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదగ్గ విషయం. దీన్ని ఇక ముందు కూడా రోటరీ ఈ ఆర్సి మంజిరా అంటేనే సర్వీస్ మోటో ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీ, ఈ యొక్క సంఘం. మరి దీన్ని ఫ్యూచర్లో మరి దీన్ని బట్టి ఇంకా మెగా క్యాంప్స్ కానీ ఇతరత్ర కానీ మన యొక్క డాక్టర్ గారి యొక్క సహకారంతో, డాక్టర్ శ్రీధర్ గారి యొక్క సహకారంతో ఫ్యూచర్లో రాయకోడ్ మండలంలో మరి మెగా అంత అన్ని వెరైటీస్ డాక్టర్స్ అందరిని పిలిచి మరి మెగా క్యాంప్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ యొక్క సర్వీస్ ప్రోగ్రామ్స్ మన రొటేరియన్స్ యొక్క అందరి సహకారంతో తప్పకుండా మరి దిగ్విజయం అయ్యే విధంగా ఈరోజు చూస్తే మనం 20 మెంబర్స్ వరకు రొటేరియన్స్ కూడా రావడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకొని అందరి సహకారంతో ఈ యొక్క మన ప్రాంతంలో ఉన్నటువంటి బీద ప్రజానికానికి సహాయ సహకారాల్లో సర్వీస్లో ఎప్పటికీ ఆర్సి మంజిరా సంగారెడ్డి ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆర్సి మంజిరా సంగారెడ్డి వారి తరఫున డాక్టర్ శ్రీధర్ గారి బాలాజీ హాస్పిటల్ వారి సహకారంతో ఈ మెగా క్యాంప్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. కావున చాలామంది పేషెంట్స్ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చేసి 9 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. దీని అందరూ వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.